ఇటు హైదరాబాద్లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఉగ్ర కుట్ర కేసులో తనిఖీలు నిర్వహించింది. రాజేంద్రనగర్లోని పోర్ట్ వ్యూ కాలనీలో నిందితుడు డాక్టర్ అహ్మద్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. రసాయనాలు, కంప్యూటర్, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. లోకల్ పోలీసులను సైతం లోనికి గుజరాత్ ఏటీఎస్ అనుమతించలేదు. ఇదే కేసులో యూపీకి చెందిన ఆజాద్, సలీం ఖాన్ ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. డాక్టర్ అహ్మద్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఈ కెమికల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ కు తరలించారు. 2 రోజుల్లో గుజరాత్ కు రావాలని డాక్టర్ కుటుంబానికి తెలిపింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. वेडनेसडे नाइट मिडनाइट 2:30 to 3 o'clock के आसपास अराउंड वो आए हैं. आकर के जो भी भाई के कमरे में सामान रखा हुआ था, वो छोटा सा ड्रम रखा हुआ था, उसके अंदर वो कुछ रेजिन पल्प एसेटॉन का जो मिक्सचर था वो रखा हुआ था, और कोल्ड प्रेस मशीन ऑयल की वो रखी हुई थी, एसेटॉन बॉटल्स रखे हुए थे. तो उसका वो जो है रिकॉर्ड बना करके यहाँ से लेकर के चले गए. और मिलने के बारे में हम पूछे तो बोले कि 17th को हियरिंग है, उसके बाद कभी भी आ सकते हैं, ऐसा करके वो बोल करके चले गए हैं. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి. సో ఎక్కడ ఇలాంటి ఉగ్రదాడులు జరిగినా ఏదో ఒక మూల హైదరాబాద్లో మూలాలు ఉండటం అనేది నిజంగా ఆందోళనకరం. వాళ్ళ డాక్టర్ అహ్మద్ సోదరుడు మాట్లాడుతుండడం కూడా మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? లోకల్ పోలీసుని కూడా అనుమతించలేదు అనేది తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. సరే, 3 రోజుల క్రితము డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ అని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు. తీసుకెళ్లిన తర్వాత వారితో పాటు ఇదే డాక్టర్ మొయినుద్దీన్ ఇంట్లో కొన్ని వస్తువులు కూడా తీసుకెళ్లారు. అందులో ఈ సంబంధించి కొన్ని గ్రౌండ్నట్ వస్తువులు, లేదంటే ఆముదానికి సంబంధించిన ఇలాంటి నూనె తీసేటువంటి యంత్రాలు, ఇవన్నీ పరికరాలు ఎందుకు ఇందులో రీసెర్చ్ చేస్తున్నారన్న కోణంలో డాక్టర్ మొయినుద్దీన్ ని అరెస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో కొన్ని వస్తువులు కూడా తీసుకెళ్లారు. అవే వస్తువులు వాళ్ళ తీసుకొచ్చేసి వాళ్ళ సోదరుడికి ఇచ్చారు. సయ్యద్ మొయినుద్దీన్ సోదరుడికి ఇచ్చేసి వీరి సంబంధించి విచారణ కొనసాగుతుంది. డాక్టర్ మొయినుద్దీన్ విచారణ చేపడుతున్నాం, మీరు కూడా 17వ తారీఖున రావాల్సి ఉంటుంది, గుజరాత్ కి రండి అంటూ కూడా చెప్పారు. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చారు, 2:30-3 గంటల సమయం నుంచి వచ్చారు. ఆ తర్వాత తెల్లవారుజామున వరకు ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే కొన్ని వస్తువులు ఇచ్చేసి మిగతా సమాచారాన్ని మీరు గుజరాత్ కు వచ్చేసి తెలుసుకోవాలని చెప్పారు. అయితే మొత్తానికి మాత్రం గతంలో రేసింగ్ అనే పాయిజన్ సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నట్టు డాక్టర్ మొయినుద్దీన్ రీసెర్చ్ చేస్తున్నట్టు గుజరాత్ పోలీసులు 3 రోజుల క్రితం డాక్టర్ మొయినుద్దీన్ తీసుకెళ్లారు. ఆ తర్వాత బంధువులకు కూడా అదే సమాచారం ఇచ్చారు, మీరు 10వ తారీఖున రావాలని చెప్పారు. దీనికి సంబంధించి ఇంకా జరుగుతుంది. అంతేకాకుండా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్ పోలీసులు కూడా ఇంకా తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ లో ఇంకా ఉగ్ర మూలాలకు సంబంధించి, అంటే ఉగ్రవాదులతో ఎవరెవరికి సంబంధం ఉన్నాయి ఆ కోణంలో కూడా తనిఖీలు చేపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.